సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన, లోకేష్ కనకరాజ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా 'కూలీ'. ఇది ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ సినిమా అండి. అసలు సత్యరాజ్ గారు ఆయన సైంటిస్ట్ అనమాట. సో, ఆయన ఒక పర్టిక్యులర్ మిషన్‌ని కనుక్కుంటారు. ఆ మిషన్ అంటే ఏదో కాదు, ఒక చిన్న చైర్ లాంటి విషయము. ఆ చైర్ అనేది 2 ఇన్ 1 చైర్ అనమాట. ఒకటేంటో టైమ్ ట్రావెల్ చేయొచ్చు, పాస్ట్‌లోకెళ్ళొచ్చు. పాస్ట్‌లోకెళ్ళి వీళ్ళు ఆ చైర్‌ని ఎందుకు కనుక్కుంటారంటే, పాస్ట్‌లోకెళ్ళి క్యారెక్టర్స్ ఏదైతే చనిపోయి ఉంటాయో, ఐ మీన్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లోని కొన్ని క్యారెక్టర్స్ ఆల్రెడీ చనిపోయి ఉంటాయి కదా! 'విక్రమ్‌లో' గాని, లేకపోతే అంతకుముందు వచ్చిన సినిమా, అసలు బేస్ అయిన సినిమా 'ఖైదీ' ఇట్లాంటి సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ కొన్ని క్యారెక్టర్స్ ఏదైతే చనిపోయి ఉంటాయో, ఇంకా చెప్పాలంటే 'మాస్టర్‌లో' ఒక క్యారెక్టర్ చనిపోయి ఉంటుంది. ఈ క్యారెక్టర్స్‌నంతా కూడా తిరిగి తీసుకురావడానికి కోసమే లోకేష్ గారు ప్లాన్ చేసి మరి ఈ స్టోరీని రాసుకున్నట్టున్నారు. సో, ఆ చైర్‌లో వెళ్ళి కొన్ని చనిపోయిన క్యారెక్టర్స్‌ని తిరిగి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో తీసుకొచ్చారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ చైర్ ఏంటంటే, ఆ ట్రైలర్‌లో చెప్పిన విధంగానే ఒక మనిషిని కంప్లీట్‌గా మాయం చేసే విధంగా చేస్తుందనమాట. ఇదొక అద్భుతమైన టైమ్ ట్రావెల్ సినిమా. ఇలా అని చెప్పి మీరు అనుకోని సినిమాకి వెళ్ళినట్లయితే పెద్ద 1000 వాట్ బల్బ్ పేలిపోతుందనమాట. సీరియస్‌లీ ఈ సినిమాని డీకోడ్ చేశారు కదా! యూట్యూబర్స్ చాలామంది ఏదేదో డీకోడ్ చేసేశారు. సో, అది ఒక రకంగా ఈ సినిమాకి హైప్ పెరగడానికి కారణమైతే, ఇంకొక రకంగా సినిమాకెళ్ళిన తర్వాత కంప్లీట్‌గా డౌన్ అయిపోయాము. అసలు వేరే ఎక్స్‌పెక్టేషన్స్‌తో మనం వెళ్లి సినిమాలో కూర్చుంటే, అసలు నేనైతే టైమ్ ట్రావెల్ అదంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారు సీరియస్‌లీ చాలా చాలా వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పారు. చాలామంది డీకోడ్ చేస్తున్నాం అని చెప్పి టైమ్ ట్రావెల్ అంటున్నారు. కొంతమందైతే ఇంకేదేదేదో సైన్స్ ఫిక్షన్ అదంతా మాట్లాడుతున్నారు. ఎల్‌సీయూ అంటున్నారు. ఇది ఎల్‌సీయూ సినిమా కాదు. ఇది ఒక స్టాండ్ అలోన్ సినిమా అని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నాకనిపించిన విషయం ఏంటంటే, అరే డీకోడ్ అని చెప్పి మన యూట్యూబర్స్ చాలామంది ఏవైతే చేశారో, కనీసం ఆ ఎలిమెంట్స్‌లో ఏదైనా ఒక చిన్న ఎలిమెంట్‌ని సినిమాలో తీసుకొనుంటే కూడా సినిమా మహా అద్భుతంగా ఉండేదేమో. రియల్లీ నేనైతే యూట్యూబ్ పెంచిన హైప్‌తో అయితే సినిమాకి వెళ్ళలేదు. లోకేష్ కనకరాజ్ గారి యొక్క ప్రీవియస్ సినిమాస్ ఏదైతే ఉన్నాయో దాన్నైతే మనసులో పెట్టుకొని వెళ్ళాను. అలా వెళ్ళినా కూడా ఐయామ్ సీరియస్‌లీ డిసప్పాయింటెడ్ విత్ సమ్ ఫ్యాక్టర్స్. చాలా సింపుల్ స్టోరీ అండి. కొంతమందైతే చెప్పారు, మీరు భారీగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, అదంతా ఏం లేదు, చాలా చాలా సింపుల్ స్టోరీ అని చెప్పి. చాలా సింపుల్ స్టోరీ. బట్ మీరు కో లోకేష్ కనకరాజ్ గారి యొక్క ప్రీవియస్ సినిమాస్ చూసా కూడా, ఐ మీన్ 'లోకి మామ' ప్రీవియస్ సినిమా చూసా కూడా అదంతా కాన్సెప్ట్ బేసికలీ ఆ కోర్ ఎలిమెంట్ అనేది చాలా సింపుల్‌గానే ఉంటుంది. బట్ ఆయన యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడొచ్చిందంటే, ఆ కోర్ ప్లాట్‌ని తీసుకొచ్చి ఆయన సిల్వర్ స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తారు కదా! ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అక్కడే మ్యాజిక్ అనేది జరుగుతుంది 'లోకి' సినిమాలో. మరి ఆ మ్యాజిక్కే ఇక్కడ మ్యాజిక్ అయిపోయింది. అంటే మాయమైపోయిందని చెప్తున్నా. యెస్, సినిమాలో అక్కడక్కడ పేలే మొమెంట్స్ కొన్నున్నాయి. రజనీకాంత్ గారి కోసమని టైలర్ కట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. ఆయన స్వాగ్‌ని చూపించే విధంగా, ఆయన స్టైల్‌ని ప్రెజెంట్ చేసే విధంగా. అలాంటి మూవ్‌మెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఎలివేషన్స్ అక్కడక్కడ ఉన్నాయి. బట్ అవన్నీ అక్కడక్కడే ఉన్నాయి. మరి మిగతా చోట్ల ఏమయ్యింది? మరి ముఖ్యంగా మనం 'నాగార్జున' గారి గురించి మాట్లాడుకోవాలి. సరే, 'నాగార్జున' గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మిగతా విషయాలకొచ్చేస్తే, టెక్నికల్ యాస్పెక్ట్స్‌కొచ్చేస్తే 'ఫిలోమెన్ రాజు' గారి యొక్క ఎడిటింగ్ కట్స్. 'లోకి' గారి సినిమాల్లో అతి పెద్ద ప్లస్సే ఎడిటింగ్ అనమాట. ఆయన సినిమాలకి ఎడిటింగ్ చేయననేది మామూలు విషయం గాదు. ఎందుకంటే అది నారోగా వెళ్ళదు, లీనియర్‌గా వెళ్ళదు. సో, నాన్ లీనియర్‌లో వెళ్తూ ఉంటుంది సినిమా. అలాంటి నాన్ లీనియర్ ప్లాట్ ఒకదానికి ఒకటి కనెక్ట్, ఆ స్క్రీన్ ప్లేని ఎడిటింగ్ చేయడం అనేది చాలా గొప్పోడై ఉండాలి. చాలా పేషెన్స్ ఉండాలి అట్ ది సేమ్ టైమ్. సో, 'ఫిలోమిన్ రాజు' గారే ఆస్థాన ఎడిటరు. మరి అంత బలమైన 'ఫిలోమిన్ రాజు' గారికి ఏమైపోయింది? లేకపోతే 'లోకి' గారు ఇలాగే ఎడిట్ చేయాలి, దీన్ని ఇలాగే సూపర్ స్టార్ గారి సినిమా కాబట్టి దీన్ని ఇలాగే తీయాలి, చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలాగే చేయాలని చెప్పారో ఏంటో, ఎడిటింగ్ ఎక్కడో రెగ్యులర్ ఫార్మాట్‌లో లేదు. 'లోకి' సినిమాలో ఉండే ఎడిటింగ్ ఈ సినిమాలో నాకు మిస్ అయింది. పోతే సినిమాటోగ్రఫీ, వెలుతురుకి పెద్ద పనే ఉండదు 'లోకి' సినిమాలో. సో, సినిమాటోగ్రాఫర్‌కి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. లైటింగ్ చాలా తక్కువ ఉన్న చోట చాలా వరకు నైట్‌లోనే ఈ సినిమాలు తీస్తారు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా. సో, ఈ సినిమాలో కూడా నైట్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో సినిమాటోగ్రాఫర్ తీయడం అనేది చాలా గొప్ప విషయం. సో, ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ మీన్ నాకు పర్సనల్‌గా సినిమాటోగ్రఫీ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆయన చక్కగా డీల్ చేసిన విధంగా కూడా అనిపించింది. అండ్ 'నాగార్జున' గారి గురించి మనం మాట్లాడుకోవాలి కదా! చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. 'నాగార్జున' గారి గురించి చెప్పాలంటే తర్వాత మాట్లాడుకుందాం. సరే, టెక్నికల్ యాస్పెక్ట్‌లో ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, నిజంగానే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అనిరుద్ రవిచంద్ర. సో, దయచేసి ఎవరైనా అనిరుద్ గారిని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అయ్య బాబు.
ఎందుకంటే ఈ సినిమానంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన యొక్క భుజాలపైన మోసి, మోసి, మోసి నాకు తెలిసి నొప్పి చేసుంటది ఆయనకి. సో, దయచేసి ఆయన్ని ఫిజియోథెరపీకి చూపించండి. సో, సాంగ్స్ కానివ్వండి, లేకపోతే బీజీఎం కానివ్వండి, అనిరుద్ మార్క్‌ని కంప్లీట్‌గా చూపించాడు ఈ సినిమాలో. సీరియస్‌లీ భుజాల పైన మోసాడు. డల్ మొమెంట్స్ ఏదైతే ఉన్నాయంటే, ఆ డల్ మొమెంట్స్‌ని కూడా లేపాడంటే అక్కడక్కడ ఆయన యొక్క కీ మొమెంట్స్ అల్లెల్ల పొలమా అని అల్లెల్ల పొలమా అనేది కానివ్వండి, కుక్కు కూలి అనేది కానివ్వండి, థీమ్ అంతా వచ్చేటప్పుడు కూడా నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడనమాట. సో, సినిమాని నిలబెట్టాడో లేదో గానీ నిలబెట్టడానికి మాత్రం చాలా గట్టిగా ట్రై చేసిన విషయం. ఆయనకి నిజంగా అప్లాస్ ఇవ్వాలి. ఇకపోతే నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి కదా! సరేనండి. తర్వాత మాట్లాడుకుందాం నాగార్జున గారి గురించి. సో, ఇప్పుడు మిగతా నటీనటుల గురించి విషయానికొచ్చేస్తే, ఈ సినిమాలో శృతి హాసన్ గారు చేశారు. చాలా బాగున్నారు. చార్మింగ్‌గా ఉన్నారు. చేశారు. బట్ ఆవిడ సినిమాలో ఎందుకున్నారో సో, 'శోభిన్' ఈయన గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువేనండి. ఈ 'లోకి' గారు క్యారెక్టర్స్ రాసుకున్నారు గదా! రకరకాల ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఆయనకి క్యారెక్టర్ రాసుకున్నారు గదా! నాకు తెలిసి ఆయన స్టోరీని మొత్తంగా కూర్చొని కేరళలో రాసుంటారనుకుంటాను. ఎందుకంటే కేరళ నుంచి వచ్చిన, మాలీవుడ్ నుంచి వచ్చిన 'శోభిన్' గారి యొక్క క్యారెక్టర్‌ని మాత్రమే సూపర్‌గా రాశారాయన. సో, మిగతా క్యారెక్టర్‌ని రాయలేదంటే రాసుకున్నారు గానీ, బట్ సరిగ్గా రాయలేదనే చెప్పాలి. బట్ 'శోభిన్' గారి క్యారెక్టర్‌ని మాత్రం చాలా బాగా రాసుకున్నారు. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా మనం అన్‌ఎక్స్‌పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందంటే అది 'శోభిన్' గారి క్యారెక్టరే. వాడు మంచోడా? చెడ్డోడా? ఈ కన్‌ఫ్యూజన్‌లోనే మనం ఎండింగ్ వరకు ఉంటామనమాట. సో, ఆయన పెర్ఫార్మన్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ 'సత్యరాజ్' గారు స్టార్టింగ్‌లోనే పాపం చంపేస్తారు. ఈయన పటానికి దండమేసేస్తారనమాట. స్కోప్ మేరకు బానే చేశారని చెప్పాలి. 'ఉపేంద్ర' గారు, 'అమీర్ ఖాన్' గారు క్యామియో రోల్స్. నిజంగా 'ఉపేంద్ర' గారి క్యామియో గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అసలు 'జైలర్' సినిమాలో శివన్న గారి యొక్క క్యామియో ఎంత బావుంటదో ఇక్కడ దానికి కంప్లీట్ ఆపోజిట్‌గా అనిపించింది నాకైతే. ఆయన స్టామినాని సరిగ్గా వాడలేదేమో అని చెప్పి అనిపించింది. అసలు 'అమీర్ ఖాన్' గారు ఈ సినిమాలో ఉన్న విషయం మనకు తెలియకుండా డైరెక్ట్‌గా సినిమాకి వెళ్లి చూసినప్పుడు సడెన్‌గా ఆ క్యారెక్టర్‌ని మనం 'దాహా' క్యారెక్టర్‌ని చూసినట్లయితే మేబీ చూసిన ఆ ఒక్క పర్టిక్యులర్ సెకండ్ ఏదైతే ఉందో మనకి నిజంగానే ఒక అతి పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉండేది. బట్ ఆ ఒక్క చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్‌ని కూడా ముందుగానే చెప్పేయడంతో జస్ట్ మనం ఒక్క సెకండ్‌కే ఆయన్ని చూసిన 2, 3 సెకండ్లకే మనకి సర్ప్రైజ్. దాని తర్వాత క్యారెక్టర్‌లో పెద్ద విషయం ఏం లేదు. కనీసం ఆ సర్ప్రైజ్ అయినా ఉండుండేది మనకి ఈ క్యారెక్టర్‌ని దాచిపెట్టున్నట్లయితే. బట్ చెప్పాలంటే కొంతమంది చెప్పినట్టు ఆయన కేవలం బీడీని ఎలిగించేయడానికి కోసం మాత్రమే వచ్చినట్లుగానే ఆ క్యామియో అనిపించింది. ఇకపోతే 'నాగార్జున' గారి విషయానికే వచ్చేద్దామండి. చాలా సార్లు పోస్ట్‌పోన్ చేశారు. 'నాగార్జున' గారి ఫ్యాన్స్ కొంచెం కోపమొచ్చుంటది. అలా కాదండి. నేనేదైతే చెప్పానో 'నాగార్జున' గారి గురించి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి, ఇదే డైలాగు 'నాగార్జున' గారు 'లోకి' దగ్గర చెప్పునుంటే ఎంతో బాగుండేదని చెప్పి నాకనిపించింది. ఎందుకంటే లోకేష్ గారు ఆల్రెడీ 5, 6 టైమ్స్ 'నాగార్జున' గారిని కలిసారంట ఈ స్టోరీని కన్విన్స్ చేయడం కోసం, ఆ క్యారెక్టర్‌ని కన్విన్స్ చేయడం కోసం. 5, 6 సార్లు కలిసిన వ్యక్తి ఇంకొక 2 సార్లు మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి నేను చెప్పిన డైలాగ్‌ని లోకికి చెప్పుంటే సీరియస్‌లీ బాగుండేదేమో. చాలా స్టైలిష్‌గానే చూపించారు నాగార్జున గారిని. నాగార్జున గారిని అలా స్టైలిష్‌గా చూడడం అనేది మనకు కొత్త కాదు. హీరోగా స్టైలిష్‌గా చూసాం. బట్ ఈ నెగెటివ్ షేడ్‌లో చూడడం అనేది ఇట్స్ ఎ న్యూ అటెంప్ట్. బట్ స్టిల్ నాగార్జున గారి యొక్క పొటెన్షియల్‌కి ఆయన్ని ఫస్ట్ టైమ్ మనం విలన్‌గా ప్రెజెంట్ చేస్తున్నామంటే, స్టైలిష్ విలన్‌గా ప్రెజెంట్ చేస్తున్నామంటే కేవలం స్టైల్ అనే ఒక ఎలిమెంటే కాకుండా ఆ క్యారెక్టర్‌ని గనక సూపర్‌గా రాసుకొనున్నట్లయితే రూత్‌లెస్ విలన్ అని చెప్పారు గదా! చాలా దీంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చెప్పారు గదా! ఆ నిజమైన రూత్‌లెస్ విలన్‌ని గనక స్క్రీన్ పైన చూపించున్నట్లయితే అసలు ఆ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండేది. నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్ సెలబ్రేట్ చేసి ఉండేవాళ్ళు నాగార్జున గారి క్యారెక్టర్‌ని. బట్ మిస్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను 'నాగార్జున' గారు మీరు గనక అసలు మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పునుంటే బాగుండేదేమోనండి. సగటు సినిమా ప్రేమికుడికి సినిమా అయితే నచ్చుతుంది. అరే! ఇప్పుడు ఇంతదాకా సినిమాని అది బాలేదు, ఇది బాలేదని చెప్పి ఇప్పుడు సగటు సినిమా ప్రేమికుడికి నచ్చుతుందంటే సగటు సినిమా ప్రేమికుడు ఏమైనా లోకువా అని చెప్పి అడక్కండి. అలా కాదండి. సగటు సినిమా ప్రేమికుడు అని చెప్పి ఎవరిని అంటున్నానంటే పెద్దగా క్రిటిక్ చేయకుండా, సినిమాలో లోటుపాట్లంతా పెద్దగా చూడకుండా చక్కగా ఒక 2½ అవర్స్ హ్యాపీగా మంచి చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ని, చిన్న ట్విస్ట్‌లని ఒక టైమ్ పాస్‌గా నేను సినిమాని చూడాలనుకుంటున్నాను. సినిమా అనేది నాకు కేవలం టైమ్ పాస్. సో, టైమ్ పాస్‌గా ఒక సినిమాని నేను చూడాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా అయితే యువర్ కప్ ఆఫ్ టీయే. సో, హ్యాపీగా వెళ్లి ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. బట్
నాకు 'లోకేష్ కనకరాజ్' సినిమా అంటే నేను లాజిక్‌లో ఎక్కువ చూస్తా. 'లోకేష్ కనకరాజ్' సినిమా అంటే నేను చాలా టెక్నికల్‌గా, బ్రిలియంట్‌గా ఉండాలని చెప్పి అనుకుంటాను. 'లోకేష్ కనకరాజ్' గారి సినిమా అంటే స్క్రీన్ ప్లేలో పెద్ద మ్యాజిక్ చేస్తాడనుకుంటున్నాను. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసి నేను సినిమాకెళ్ళాలనుకుంటున్నా అంటే, ఈ సినిమాని మీరు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా ఓటీటీలోనే చూడొచ్చు. మీ అభిప్రాయం వేరే కూడా ఉండొచ్చు. ఆ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో మీరు తెలియజేయొచ్చు. I will catch you up in another interesting and useful content. Till then, this is Karanat Shankar signing off from this particular video. Stay safe, stay healthy.